కొత్తగా అప్పుడు అందులో పోయారంటే మళ్ళీ కుంటుపడుద్ది అని అనుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏంటి ఆందోళనగా ఉన్నారులే అండి. కొంతమంది ఇస్తామంటున్నారు. రోడ్లు ఉంటే వాళ్ళు సుముఖంగా లేరులే, లోన్ వాళ్ళు ఇస్తామంటారు. ముందు వాళ్ళది రోడ్లు వేసి కరెంటు పెట్టి నీళ్ళు ఇచ్చి తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అమరావతిలో రానున్నది. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ కోసం అమరావతి రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో 2014-19లో అమరావతి పనులు శరవేగంగా జరిగాయి. ఆ టైంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి నిధులు ఇవ్వడంలో చాలా సహాయపడ్డాడు. దానికి సంబంధించి ఆ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి అమరావతి పనులు కొంత నిర్మాణ పనులు అయితే సాగాయి. కానీ 19 ఎన్నికల తర్వాత మరలా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అమరావతి పనులు అయితే ఆగిపోవడం జరిగింది. అమరావతి ప్రాంతం అంతా కూడా ఒక జంగిల్ వాతావరణం, ఒక అటవీ ప్రాంతాన్ని తలపించింది. కానీ మరలా రాష్ట్ర ప్రజలు మరలా కోరుకొని ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు జోడీని కోరుకోవడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టారు, అత్యధికమైన సీట్లతో అధికారం చేపట్టారు. కానీ ఈ రోజున అదే ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత అమరావతికి మరొక పూర్వవైభవంతో వచ్చింది. అమరావతి పునర్నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. రేపు మే 2వ తేదీన అమరావతి ప్రాంతానికి రానున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశంలో ఏదైతే ఉందో సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపు 250 ఎకరాల స్థలంలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం అయితే పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కోసం, ప్రధాని కోసం ఈ యొక్క అమరావతి రైతులు అయితే చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. గతంలో ఏదైతే 14-19లో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి ఎలాంటి సహకారాలు అందించారు, నిధులు ఇచ్చారో అదేవిధంగా దానికి మించి నిధులు సహకారం అందించాలని చెప్పి అమరావతి ప్రాంత రైతు అయితే కోరుతున్నారు. రావటం సంతోషంగానే ఉంది. మరి ఆయన నిధులు ఇచ్చి చంద్రబాబు గారికి తోడ్పడి అన్ని నిధులు ఇచ్చి చేపిస్తే అంతా బాగానే ఉంటుంది. లోగడా వచ్చాడు, మట్టి నీళ్ళని తీసుకొచ్చి మాకు వేసిపోయాడు. ఏమో 5 సంవత్సరాలు కుంకుపడిపోయింది. మరి ఇప్పుడన్నా వచ్చి మామూలుగా అన్ని డెవలప్మెంట్ చేస్తే బాగానే ఉంటుంది. రావటం బాగానే ఉంటుంది. కానీ మరి ఆయన మరి ఎంత సహాయం చేస్తాడనేది జనంలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఫేజ్ 2 అని చెప్పి గవర్నమెంట్ కొత్తగా భూమి తీసుకోవడం ఒక ప్రణాళిక మొదలైంది. ఏం చెప్తారు మీరు? ఫేజ్ 1 ఇంకా ఇందుట్లో ఈ వర్క్ కావాలి కదండి. కాకుండా 2వ దాంట్లోకి వెళ్తే మరి ఇవన్నీ మాకు రైతులు ప్లాట్లు ఇవ్వలేదు. ఇంత మట్టుకి మా ప్లాటు నేను 10 ఎకరాల పొలం ఇచ్చి ఉండ. నా ప్లాట్ నాకు తెలియదు ఏడుంది. కాగితం చూసుకోవటం అవి వచ్చిన వాళ్ళు చూసి కొనుక్కుంటున్నారు. అసలు ఆ ప్లాట్ని ఏమైనా చూద్దామంటే మాకు ఇంత మటుగా దొరకలే. అసలు ఎక్కడుందో ఏందో తెలియదు. ఇప్పుడు కొద్ది కంపది పీకారు, స్టార్ట్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఫ్లాట్కి సంబంధించిన నెంబర్లు ఇవ్వడం కానీ నెంబర్లు ఇచ్చారు, మా కాగితాలు ఇచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ మా రైతుకు తెలియట్లా. ఈ కంప పీకినాక కొంచెం రోమర్గా అర్థమవుతుంది. మరి అది రోడ్లో వేస్తే మనకి ఇది పలానా ప్లాటు, మన పలానా ప్లాట్ అంటే మేము శుభ్రం చేసుకుంటాం. మళ్ళీ అడవి కాకుండా ఫేజ్ 2 అని తీసుకుంటే మరి మళ్ళీ అటు వెళ్తే మరి ఇది ఆగిపోద్దని భయం మాకు. మరి ఆయన అది కూడా చేస్తానంటున్నాడు. మరి ఎంత మటుకు చేస్తాడు? ఇది చేసి అందులో పోతే బాగానే ఉంటుంది. ఈ 4 సంవత్సరాల్లో 1,00,000 ఎకరాలు డెవలప్ చేయడం సాధ్యపడుద్ది అంటే మరి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎట్లయినా ఈ 4 సంవత్సరాల్లో ఇది మాత్రం చేయగలుగుతాడు. దాన్ని చేయాలంటే కొంచెం ఇబ్బంది అనుకుంటున్నాం మేము. మరి ముందు దీన్ని చేసి దాంట్లోకి వెళ్తే ఇవాళ ఈ 3 సంవత్సరాల్లో దీన్ని చేశాడు అనుకోండి, చేసిన తర్వాత ఒక సంవత్సరం అర్థం అందులో పోయినా అది ఒక రకంగా ఉంటుంది. మోడీ గారిని ఏం కోరుకుంటారు? రేపు అమరావతి శంకుస్థాపనకు వస్తున్నారు, రాజధాని రైతుగా ఏం కోరుకుంటారు? ఆయన మనస్ఫూర్తిగా మరి చేస్తాడని అనుకుంటున్నాము. మరి మేము ఈసారి మరి అది ఎట్లా చేస్తాడనేది ఆయన మరి ఇస్తే నిధులు ఇచ్చి చేపిస్తే బాగానే ఉంటుంది బాబు గారి చేత. మరి ఆయన నిధులు ఇవ్వకుండా ఉత్త కాగితాల మీదే ఆదా చూపించిపోయాడంటే మళ్ళీ మేము ఇబ్బంది పడాల్సిందే. ఇంటి అక్కడ కూర్చుంటే మాకేం అర్థం కావట్లా. ఇటు వచ్చి చూస్తే తెలుసుద్దని చెప్పి వచ్చాం. వస్తే మరి వర్క్ అసలు మామూలుగా చేస్తున్నారు. చూసుకొని తృప్తి పడ్డాం. మోడీ గారు వస్తున్నాడని. అది అవసరానికి మళ్ళీ 40,000 ఎకరంలో పోకుండా ఈ 40,000 ఎకరంలో అందరు రైతుల ప్లాట్లు అది ఇస్తే అంతా బాగానే ఉంటుంది. ఈ పాత తీసుకున్న దాంట్లో కంప్లీట్ చేస్తారా? మీకు నమ్మకం ఉంది. ఈ 40,000 ఎకరాల్లో మాత్రం ఈ 4 సంవత్సరాల్లో చేస్తాడు. కొత్తగా అప్పుడు అందులో పోయాడంటే మళ్ళీ కుంటుపడుద్ది అని అనుకుంటున్నాం. టైం సరిపోద్దంటారు? చాలదు టైం. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో చేయలేరు. ఎందుకంటే ఈ ఏరియా అంతా చేయాల్సింది 40,000 ఎకరం ఉంది. 40,000 రైతులకి ప్లాట్లు ఇవ్వాలి కదా. మరి ప్లాట్లు ఇవ్వాలంటే సాధ్యపడుద్దా? అందరికీ కుదరదు. అందుకని అంత మట్టుకు ఈ 40,000లో బాగు చేసి రైతులకు ఇస్తే నెక్స్ట్ పీరియడ్ వచ్చి అవసరం తీసుకున్నాడు అనుకోండి, ఇచ్చేవాళ్ళు వాళ్ళు తేలిగ్గా ఇస్తారు, మనం తృప్తి పడతాం. ఇక మొత్తం తీసుకొని మరి ఇక్కడ రాజధాని ఏరియా అంతా ఇక్కడ ఇప్పుడు అనుకున్నాం మళ్ళీ 40,000 అవసరం పోతే రైతులకు ప్లాట్లు ఇవ్వడం కష్టం అవుద్ది. మరి రేట్లు కూడా ఇలా ఇక్కడ అక్కడ ఒకటే అవుద్ది. మళ్ళీ
ఈ 5 సంవత్సరాలు రోడ్డు ఎక్కి కూర్చున్నాం. మళ్ళీ అదే రాకుండా చూడాలి. మరి ప్రధానమంత్రి గారు వచ్చి పనులన్నీ అయితే సెలక్షన్ చేస్తే వాటికి డబ్బులు రిలీజ్ చేస్తే కేంద్ర గవర్నమెంట్ నుంచి బాగా సాగుతాయని కోరుకుంటున్నాను. సిద్ధం అవుతుందిరా అండి. మా ఆయన ఇటానికి కూడా ఉన్నాంలే, కానీ ఇది చేసిన తర్వాత ఇస్తాంలేండి. 2 సంవత్సరాలు ఇది చూసామనుకో జనమే వచ్చి ఇస్తారు. ఏముంది మళ్ళీ ఇప్పుడు ఏంటి కత్తి ఆందోళనగా ఉండాలండి. కొంతమంది ఇస్తామంటున్నారు. రోడ్లు అమ్మితే వాళ్ళు సుముఖంగా లేరులే, లోన్ వాళ్ళు ఇస్తామంటారు. మరి అన్నీ సమన్వయం చేసుకోవాలి, అందరూ ఇవ్వాలిగా. కొంతమంది అసలు ఇప్పటికే ఈయనోళ్ళు కూడా ఉన్నారు. ఇస్తారులే కానండి, చేస్తున్నారు. ఇప్పుడే కత్తి నమ్మకం కుదురుతుంది. ఇది ఆశలు చిగురిస్తే మళ్ళీ నిదానంగా ఇస్తారు. భూమి ఇస్తారు, ఇయటానికి సుముఖంగానే ఉంది, డెవలప్ చేయడానికి కూడా సుముఖంగానే ఉంది. ఇకైతే ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత భూమి వాళ్ళు తీసుకొచ్చి అది పనులు జాగాలండి. బాగా ఎవరికైనా నమ్మకం కుదరాలిగా. అదైతే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆయన అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. మళ్ళీ రాజధాని పునఃప్రారంభం చేయడానికి ఆహ్వానించారు. ఆయన కేంద్రంలో ప్రధానమంత్రి గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చి పునఃప్రారంభించడంలో ఎలాంటి తప్పు లేదు. అలా చేయటమే మంచిది. ఎందుకంటే మనం అలయన్స్లో ఉన్నాం. మన గవర్నమెంటు సెంట్రల్లో మన పార్టీ అలయన్స్లో ఉంది కాబట్టి ఆయన పెద్ద ఆయన కాబట్టి పిలవచ్చు. ఆయన ఏదన్నా మనకి ప్రజలకు ఇస్తానంటే ఏదైనా వాగ్దానం చేసినా కానీ మనం స్వీకరించవచ్చు. ఫేజ్ 2కి 44,000 ఎకరాలు భవిష్యత్తులో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు రాజధాని రైతులు గత జగన్ పాలనలో 5 సంవత్సరాలు బీడైతే చాలా బాధపడ్డారు, ఉద్యమాలు ధర్నాలు చేశారు. కాబట్టి వాళ్ళని నిరుత్సాహపరచకుండా ముందు వాళ్ళది రోడ్లు వేసి కరెంటు పెట్టి నీళ్ళు ఇచ్చి తర్వాత ఎంతైనా తీసుకోవచ్చు. అది ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు సంబంధించిన రాజధాని కాబట్టి అది తప్పులేదు. కానీ ముందు ఇది చేయకుండా దాంట్లోకి వెళ్ళడం అనేది చాలా పొరపాటు అని ఇక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు. కొద్దిగా విమర్శలు కూడా ఎక్కువైనాయి దాని గురించి. నరేంద్ర మోడీ కూడా మాకు ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు జోడీలో రాజధాని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రాజధాని ఇంకా అభివృద్ధి చెందే విధంగా మంచి సలహాలు ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వాలి, ప్రపంచ బ్యాంకు నిధులు ఇప్పించాలా, మా అమరావతి రైతులకు మా త్యాగాలను గుర్తించి నరేంద్ర మోడీ గారు ఈ అమరావతిని అతి త్వరగా పూర్తయ్యేలాగా దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి మా రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పి కూడా అమరావతి ప్రాంత రైతులు అయితే కోరుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అమరావతి సంబంధించిన రైతులు, మహిళా రైతులు వీళ్ళందరూ కూడా దాదాపు ప్రధాని నరేంద్ర మోడీకి మే 2వ తేదీన స్వాగతాన్ని పలికేందుకు కూడా సిద్ధమయ్యారు. పూలు లేడీస్ మహిళల పక్క జెంట్స్ పక్క కూడా రెండు పక్కల కూడా ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికేందుకు కూడా సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సిఎస్ కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి పనులు అయితే వేగవంతం చేస్తున్నారు. రాబోయే రోజులు ఏదైతే ఉందో మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే వరాల జల్లు కోసం అయితే రాజధాని రైతు అయితే చాలా ఆశలు అయితే ఉన్నారు. నరేంద్ర మోడీ యొక్క రైతుల ఆశలు తీరుస్తారని చెప్పి కూడా రైతులు వేచి చేస్తున్నారు. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, వెలగపూడి నుంచి.